వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అవుటింగ్కి వెళ్తాం అనమాట ఈసీసీ నుండి. చెప్పండి రా, నేను టీ నగర్ అండ్ మెరీనా బీచ్కి వెళ్తాం అనమాట. ఇదే మా ఇన్ఫోసిస్ ఈసీసీ అనమాట. బెంగళూరులో అయితే ఇంకా బాగుంటుంది. మేబీ ఇది సిటీలో ఉండడం వల్ల ఎలా ఉంది. ఎందుకు అలా కొట్టుకుని చచ్చిపోతున్నారు? ఓకే గైస్, మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఐడి కార్డ్ చూపించాలి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎక్కడ ఉన్నారో తెలీదు. గైస్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తాం అనమాట. అమ్మో ఓకే, మేము అయితే ఇప్పుడు బయటికి వెళ్తాము. మేము బయటికి వెళ్తున్నాం గైస్. చూస్తారు, ఈ రోజు చూస్తారు. ఇంకా రేపటి నుంచి చూసినా కూడా మేము పట్టించుకొని మెడల్కి వస్తాను. జాన్ కనబట్టలేదు గైస్. ఇప్పుడైతే బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాలన్నమాట. ప్రియాంక కనిపించట్లేదు. ప్రియాంక నువ్వు కనిపించకపోతే నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. జాహ్నవి అయితే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది గైస్. బాబోయ్ అందరూ చూస్తున్నారు గైస్. పర్లేదు, ఇంకా అందరూ ఇంకేం అనుకోలేము. ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్ కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ప్రియాంక గూగుల్లో సెర్చ్ చేస్తుంది బస్ స్టాండ్ కి ఎలా వెళ్ళాలి అని చెప్పి. జాను అయితే సైలెంట్ మోడ్ లో ఉంది. అప్పుడప్పుడు చెప్పు సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తేజు? మనం బస్ స్టాండ్ కి వెళ్తున్నాం. బస్ స్టాండ్ నుండి ఇప్పుడైతే టీ నగర్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ నుండి మెరీనా బీచ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎలాగా ఫీల్ అవుతున్నారు? చెన్నై చాలా వేడిగా ఫీల్ అవుతుంది. ఇట్స్ సో హాట్. ఓకే, మనం మినిస్టర్ ని కలుద్దామా? ఏమైంది గైస్? అందరూ చూస్తున్నారు ఏంటి పిల్ల విచిత్రంగా స్టాండ్ పట్టుకొని వెళ్తుంది అని చెప్పి. ఐ డోంట్ కేర్. ప్రియాంక అయితే బస్ స్టాండ్ ఎక్కడ ఉందని అడుగు. రైట్ తిరిగి వెళ్ళమంటున్నారు గైస్. అక్కడైతే బస్సులు ఉంటాయంట. ఒక్కొక్కదానికి ఒక్కొక్క బస్సు ఉంటుందా? క్యాబ్ బుక్ చేసేసుకుందామా? మీ ఎవరు వచ్చేస్తున్నారు గైస్? ఎవరు వస్తున్నారు చూపిస్తానండి. హాయ్ చెప్తున్నారు గైస్ వాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుండు గైస్. ఇక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పి మేము ఆగామన్నమాట. అక్కడ ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ అయితే లవ్ సింబల్ షేప్ లో ఉంది. ప్రియాంక అండ్ జాహ్నవి చూపించమని నన్ను దొబ్బేశారు అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి టీ నగర్ అయితే వెళ్ళిపోతాము. జాను ఎందుకు సైలెంట్ గా యాక్ట్ చేస్తుంది? చెప్పండి జాను గారు, మీ స్పందన ఏంటి? జాను గారు చాలా కొత్తగా ఉంది. తెలియలేని స్ట్రీట్ లో నుంచి అంతే గైస్. అప్పుడప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటది. మేమేమనుకున్నామంటే లైక్ బెంగళూరులో ఉన్నట్టే ఉంటది అనుకున్నాము. అందుకే తల్లేరు పోసుకుని వచ్చాము. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. మీ స్పందన ఏంటి? నా స్పందన గురించి ఇప్పుడు నేను చెప్పలేను. చాలా అంటే చాలా వేడిగా ఉంది. సన్ స్క్రీన్ బాగానే రాసుకున్నాను. బయట కూడా చూపించాను గైస్, చూపిస్తాను. వెయిట్ చేయండి. అంటే ఇక్కడ ట్రాఫిక్ లో ఉన్నాం మేము. సో చట్టగా ఉందా సొట్టదా నువ్వు? సొట్టాలకు లోకమంతా సొట్టగా కనబడుతుంది అంట గైస్. అంకుల్ ఏదో అడిగింది గైస్ ప్రియాంక. ఆయన కూడా అని అడిగాను. ఏమని అడుగు? అన్న తెలుగు తెలియదా? తెలియమా ఏదో అడిగింది గైస్. కనీసం దేకని కూడా దేకలేదు దాన్ని. ఆస్వాదిస్తుంది. పోలీస్ అంకుల్ చూసారా?
ఏంటో లోకం ఇలా తయారైపోయింది అనుకుని ఉంటాడు. సరే గైస్, టీ నగర్ వెళ్ళాక అయితే చూపిస్తాను. వేడికి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. వీళ్ళకి ఆకలి వేస్తుందంట గైస్. సో ఆ మామగారు ఏదో గ్లాస్ లో పోస్తున్నారు. 1:30 అండి గైస్. తీసుకో. టీ నగర్ లో పాండీ బజార్కి వచ్చాం అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ ప్రియాంక అయితే కొబ్బరి పువ్వు తింటాను అంటుంది. అక్కడ చెరుకు రసం అడిగితే 30 రూపాయలు చెప్పారనమాట. మన సైడ్ అయితే 20 రూపాయలు ఉంటుంది. పర్లేదు. బుక్లు కొన్నత్త పెట్టి నువ్వు బుక్స్ కొంటదంట. బుక్స్ ఒకసారి నేను మైక్ పెట్టుకుంటాను. చేత పట్టుకుంటే అయితే నాకు చాలా అయితే ఇబ్బందిగా ఉంది. ఓ కొబ్బరి పువ్వు తిందా? చెరుకు రసం తాగుతుందంట గైస్. వేరే లెవెల్ అంటారు అనుకున్నారు కదా, నార్మల్ గానే ఉంది. పర్లేదు. స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాం గైస్. ఏ బాగున్నాయి. ఏ తీసుకున్నాం. సిల్వర్ కూడా ఉందంట గైస్. సరే 170 అంటే గైస్. కానీ బాగున్నాయి. మంచిగా నువ్వు హాఫ్ సారీ వేసుకుంటే బాగుంటుంది. బాగున్నాయా? ఇది చూడు. ఇది ఐ థింక్ ఇట్స్ బ్రోకెన్. ప్రియాంక ఇంటర్వ్యూ చేస్తున్నారు అనమాట. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను స్ట్రీట్ లో ఎందుకు అందరినీ చూస్తారు మనం చేయని. నన్ను ఇరిగించేద్దామని చూసింది గైస్, కానీ నేను ప్రియాంకని ఇరిగించేసాను గైస్. ఏమన్నారు ప్రియాంక? కొరియా అమ్మాయిలా ఉన్నావు, మీ అవుట్ఫిట్ కాస్ట్ ఎంత అన్ని అడిగారు. అనాయింటింగ్ ఏమంటే వీళ్ళ అని చెప్పాను నేను. అంతే గైస్. ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ చాలా ఉంటది అనుకున్నాం బెంగళూరు లాగా. ఓకే, మినీ షోకి వెళ్తున్నాం మేము. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, తీసుకుంటాము. దీనికి ఇలాంటివి నచ్చుతాయి గైస్. ఏది ఈ కలర్ బాగుంది. ఏంటి ఏమన్నా? నాకు ఇది ఎవరైతే కొనేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా గైస్. ఇక్కడ అయితే చిన్ని చిన్ని బొమ్మలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఇది కుక్కరు, ఇవి బాటిల్స్, ఇది ఏమో ఇది సంథింగ్ జ్యూస్ కప్, ఇది కాఫీ. ఇంట్లో కాఫీ తాగండి. ఇరిగిపోతుంది అనుకో. చీజ్ కొట్టండి. అది నవ్వుతూ ఎడుతాడు. ఏదైనా తీసుకుంటారా? ఏదైనా తీసుకుంటున్నారా లేదా? తీసుకుందామా? తీసుకోలేదంటే ఇక్కడ నుంచి నడిచేద్దాం. నాకు ఇది నచ్చింది కానీ ఎక్కడెట్టుకోవాలో తెలియదు. వద్దులే. అన్నీ ఇది ఇవ్వలేదు. 220 220 ఏమో గైస్. 220 అంట గైస్. జాయిగా నడిచేద్దాం రండి. ఇంతే కొనుక్కుందాం. చందమా మనసే. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పదంట. వద్దమ్మా, వద్దండి, వద్దు బాబోయ్. ఇదేట అందరు తెగ పిలిచేస్తున్నారు అందరు. అదే షాపులు చూస్తుంటే రేట్లకి చెప్పేస్తారని భయం వేస్తుంది. ఊరికాని ఊరు వచ్చి మళ్ళీ డబ్బులు అవగొట్టుకుంటే చాలా భయం. దీనంటే ఎంత గైస్? 500. అన్ని షార్ట్ టాప్లనే.
ఇవన్నీ షార్ట్ టాప్స్ గైస్. ఇది బాగుంది కిందది కానీ స్లీవ్. आंटी जी को चलेंगे. नाम क्या है? हाय 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 हाय. కదా అన్నం పెట్టుకో. గోలీ సోడా ట్రై చేస్తున్నారు గైస్. అయ్యయ్యో ఓకే. స్వీట్ నేను సాల్ట్ అనుకున్నాను. అడగాలి అప్పుడు అడుగుతారా? అప్పుడు అడిగితే ఇస్తారు. నేనైతే స్వీట్ తాగుతాను. ఫుడ్ దొరకడం కష్టం, అది దొరకడం కష్టం ఏదో అంటారు కదా. మాకు నేనేమి అంత అనిపించుకోలేదు. ఈ రోజు ఫుడ్ కోసం నేను పడిన పాటలు అలాగే ఉన్నాయి. దేవుడు మాకు ఒక రెస్టారెంట్ అదే ఫుడ్ ఆహ్వానం పంపించినట్టు మాకు జానుకి ఇది పంపించాడు అనమాట దారిలో. దీన్ని పట్టుకుని ఆల్మోస్ట్ 4 kilometers నడుచుకుంటూ వచ్చేసాము. కానీ ఇక్కడ చిత్తనాయుడు అని చెప్పి ఏదో ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఆగిపోదాం అన్నారని ఆగిపోయాం. వెళ్ళి ఇక్కడ ఆగిపోదామా? సరే సరే గైస్, ఇక్కడ టేస్ట్ చేస్తారంట వెళ్ళి. చాలా వేడిగా ఉంది. వెజ్ ఇరుక్కం, నాన్ వెజ్ ఇరుక్కం. దీర్ఘంగా ఆలోచించేస్తుంది గైస్ జాను. టైర్డ్ అయిపోయిందంట. ప్రియని ఫ్యాన్స్ కి హాయ్ చెప్పు. వినిపించదు, నా దగ్గర ఉంది మైక్. వీరస్వామి కదా రెస్టారెంట్ పేరు. ఇంకా తినలేదు, తినేసి రివ్యూ ఇస్తాము. ఈసారి చెన్నై వస్తే అప్పుడు ఇక్కడికి రండి. నెక్స్ట్ స్టాప్ ఈజ్ రెస్టారెంట్ పేరు వీరస్వామి. తినేసి రివ్యూ చెప్తాం, బాగుంటే మీరు కూడా నువ్వు చెప్పు. వచ్చింది గైస్ ఫుడ్, వెళ్ళి వచ్చింది గైస్. నిర్మమాటంగా తెలియాలి. తినేసాం గైస్. ఫుడ్ అయితే నాకేం అంతలా నచ్చలేదు. ఓకే, అంత పర్లేదు. 30% అయితే ఓకే అని చెప్పచ్చు. అంతేమీ నాకు నచ్చలేదు. వాళ్ళు చికెన్ తిన్నారనమాట. వాళ్ళు పర్లేదు అన్నారు చికెన్ తినేసి. అరుగుదల కోసం నడుస్తున్నామంట జాను చెప్తుంది. ఏం జాను? A few moments later. గైస్ జాతర చూస్తారా గైస్? జాతర మేము మెరీనా బీచ్ అని చెప్పి వచ్చినాం అనమాట. అది గదిగో బోల్డ్ జనం. మొత్తం నాకు తెలిసి అంతర్వేది తీర్థం జరుగుతున్నట్టుంది అక్కడ. మేము వెళ్ళి 50 rupees తో కలజోడు కొనుక్కుంటాం. చిచి కింద చూసుకోండి బాబు. అయ్యయ్యో, మనం మెరీనా బీచ్ కాకుండా ఎక్కడికైనా వచ్చేసామేమోనే. మరి తీర్థం అంత ఇక్కడ ఉంది అని. మెరీనా బీచ్ కని చెప్పి అంతర్వేదం తీర్థానికి తీసుకొచ్చారు గైస్. 50 rupees తో కళ్ళద్దాలు కొనుక్కుంటాం గైస్. ఇది డెజర్ట్ లా ఉంది గైస్. అర్థం కావట్లేదు, ఎంత నడిచినా కూడా బీచ్ రావట్లేదు. అయ్యో ఎంత బాబాయ్, చిచి షిట్ గైస్. అక్కడ సర్కస్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం జనాలు ఉన్నారు. ప్రశాంతంగా ఉండాలంటే ఆ పక్కకు పోవాలి. సో మేము ఇంకా పక్కకు వెళ్ళిపోతున్నాం. మీరు ఎప్పుడైనా మెరీనా బీచ్కి అయితే వస్తే ఫస్ట్ మీరు కింద చూసుకున్నాడండి. ఎందుకంటే అది గొర్రెపేడ ఆవుపేడ తెలియట్లేదు, ప్రతి చోట ఉంది. చాలా దూరం నడపాలి మెరీనా బీచ్ లోపలికి. తిన్నది మొత్తం ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఏమన్నా కొనుక్కోవాలా ఏంటో అర్థం కావట్లేదు. అయ్యో రమా. పెద్ద తోల దిగి బిగ్ తోల.
ఇంత దాకా వచ్చింది ఏది చూడడానిక మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాం. చూడండి చూడండి తీస్తాం ఇదంతా సముద్ర తీర్థం. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి ఎలా లేదనమాట, డెప్త్ ఎక్కువ ఉంది అని చెప్పి అక్కడికి ఎలా అయితే లేదంట. నేను ఏదో అడిగాను, ఏదో చెప్పాడు. చాలా అండి. సరే ఇంక ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాక ఇంకా తిరిగి వెళ్ళిన కాడి నుంచి రికార్డ్ చేసి చూపిస్తాను. తినేస్తుంది గాడిద. చేస్